ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకై దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము గమనిద్దాము. కీర్తనలు రాసినటువంటి గ్రంథము 85వ కీర్తన మొదటి వచనము నేను చదువుతున్నానండి, గమనించండి. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. Psalm chapter 85 first verses, first sentence. Lord, you were favorable to your land. Lord, you were favorable to your land. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాగ్దానము చక్కగా మనల్ని బలపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క కటాక్షం, ఈ యొక్క కీర్తన కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనకారుడు ఎంత కాన్ఫిడెంట్ గా రాస్తున్నాడండి, గమనించండి. నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు అని అంటున్నాడు. చూపిస్తావు, చూపుము ప్రభువా అని అడగట్లేదు, చూపి ఉన్నావు. ఆల్రెడీ కాన్ఫిడెంట్. ఆ భక్తునికి, గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి కాన్ఫిడెంట్ ఉంది. మా దేశము ఎడల, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క కటాక్షము లేకపోతే మనము ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలక్షన్స్ కాదండి, దేవుని యొక్క కటాక్షము మనకు, మన దేశం మీద, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆయన కటాక్షము కావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీ యొక్క దేశాన్ని గురించి, మీ రాష్ట్రాన్ని గురించి, మీ ప్రాంతాన్ని గురించి, మీ గురించి, మీ సంఘాల గురించి, మీ యొక్క స్నేహితుల గురించి, మీ రక్త సంబంధుల గురించి, మీ యొక్క ఈవెన్ మీ శత్రువుని గురించి కూడా ప్రార్థన చేయమని బైబిల్ మనకు చెప్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎస్పెషల్లీ ఈ దినము మనందరం కలిసి దేవుని యొక్క కటాక్షము మన దేశం మీద, మన యొక్క రాష్ట్రం మీద, ఎస్పెషల్లీ మన ఆంధ్ర రాష్ట్రం మీద ఆయన కటాక్షము కలగాలని ప్రార్థన చేయడము. నేను ప్రార్థిస్తున్నప్పుడు నాతో కలిసి మీరందరూ ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్, భారతదేశం గురించి మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. మనకి చక్కటి నాయకుడు, చక్కగా పరిపాలన చేసేటువంటి నాయకుడు మనకు కావాలని మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి, మా ప్రార్థన, మా విన్నపములు మీరు వినమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఆయా మా భారతదేశం గురించి, మా యొక్క ఆంధ్రప్రదేశ్ కోసం ప్రార్థన చేస్తున్నానయా. స్తోత్రం నాయన. ఆయా మా దేశానికి కావాల్సినటువంటి నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పేద ప్రజల మనసులను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిని మీరు మాకు తండ్రి, మా నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నానయా. భారత క్రైస్తవ సంఘ సమాజానికి నా తండ్రి మేలు కలగ చేసే నాయకుడిని మీరు మాకు ఇవ్వమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క నాయకుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, 24వ సంవత్సరంలో నా తండ్రి మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారో మా ప్రభువా, ఎవరిని ఎన్నుకొని ఉన్నారో ఆయా భూమి పునాదులు వేయబడక ముందే మీకు తెలిసి ఉన్నది మా ప్రభువా. మీ చిత్త ప్రకారముగా, మీ సంకల్ప ప్రకారంగా నా తండ్రి మాకు మంచి నాయకుడిని దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా జాలి, ప్రేమ, దయ, కనికరము, వాత్సల్యము కలిగినటువంటి నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. మా ఆంధ్రాకి మా ప్రభువా, స్తోత్రం నాయన. మేమందరము కలిసి ప్రార్థన చేయుచున్న మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేలు, మా ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజానికి మేలు కలగ చేసే ఆయా నాయకుడిని మీరు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా సలోమాను ఆయా ప్రార్థన చేసినప్పుడు మా ప్రభువా, ఆయా ఈ పేద ప్రజల మనసులను అర్థం చేసుకొని పరిపాలన చేసే ఆయా జ్ఞానము నాకు కావాలని సలోమాను అడిగినప్పుడు మా ప్రభువా మీరు ఇచ్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. జ్ఞానముతో పాటు ఐశ్వర్యాన్ని, ఆయా ధనమును, ఆయా సమస్తమును మీరు సమకూర్చారు మా ప్రభువా. స్తోత్రం నాయన. సలోమాను లాంటి నాయకుడిని మా ఆంధ్రప్రదేశానికి మీరు ఇవ్వమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన.
ఎవరైతే నీకు నమ్మకంగాను ఉన్నారో ఆ నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. ఎవరైతే మీకు యథార్థంగా ఉన్నారో ఆ యొక్క నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు. ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజానికి మేలు చేసే నాయకుడు, ఆయా ప్రేమించే నాయకుడు అయా మీరు మాకు దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా మా ప్రార్థన మీరు వింటున్నారు, వినుచున్నారు మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. ఆయా దేవా ఆంధ్రప్రదేశ్ ఆయా ప్రజలు మా ప్రభువా ఎటువంటి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలో, ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలో నీ ప్రియ బిడ్డలందరికీ మా ప్రభువా నీ తెలివి, నీ జ్ఞానము, నీ వివేచన దయచేసి ఆయా కరెక్ట్ అయినటువంటి నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నట్టుకు నీ ప్రియ బిడ్డలకి నీ జ్ఞానమును దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ దినమంతయు మీరు కాపుదలను దయచేయమని అడుగుచున్నాను. ఆయా మా దేశ నాయకులను, ఆయా మా రాష్ట్ర నాయకులను ఆయా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. వారికి మంచి ఆయు ఆరోగ్యాలను మీరు దయచేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవా ఎస్పెషల్గా మా ప్రభువా ఈ రోజు నా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆయా వారి చుట్టూ మీ దూతలించండి, మీ కంచి నాటమని అడుగుచున్నాను. ఆయా మా రాష్ట్రము, మా ప్రాంతము, మా జిల్లా, ఆయా మా నగరాలు, ఆయా మా కుటుంబాలు, మా ఇరుగు పొరుగు వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఆయా ఎవరికి ఎటువంటి హాని కలగకుండా నీ కాపుదలను దయచేయమని అడుగుచున్నాను, నీ ప్రొటెక్షన్ దయచేయమని అడుగుచున్నాను. ఆయా మీరు మాతో ఉండి ఆయా మా రాష్ట్రానికి కావలసిన నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయా. స్తోత్రం నాయన. ఆయా రాష్ట్రాన్ని పరిపాలన చేయడానికి చక్కటి నా తండ్రి ఆయా దేవా క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని మా ప్రభా దయ, ప్రేమ, జాలి, కనికరము ఆయా పేదల పట్ల మా పేద ప్రజల పట్ల మా ప్రభా రాష్ట్ర పట్ల మా ప్రభా ఆయా అందరి పట్ల మా ప్రభా ప్రేమ కలిగినటువంటి నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను ఆయా. స్తోత్రం నాయన. ఆయా మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా రాష్ట్రాన్ని అంతయు మీ సన్నిధానానికి సమర్పించుకుంటున్నాను. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా ప్రతి ఒక్కరిని కాపుదలను దయచేసి మా దేశానికి చక్కటి పరిపాలన చేసే నాయకుడిని మీరు మాకు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకు వ్యతిరేకంగా కలిగినటువంటి ప్రతి ఆయా ఎటువంటి నాయకుల్ని ఆయా మాకు దయచేయకుండా నా తండ్రి ఆయా నీకు అనుకూలంగా ఉన్నటువంటి నాయకుల్ని, క్రైస్తవ సంఘ సమాజానికి అనుకూలంగా ఉన్నటువంటి నాయకుడిని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you.